కొట్టాలి కదా అని ఆగిపోయాను. అయితే నువ్వు కొట్టకూడదు, నేను కొట్టొచ్చు. శౌర్య, ఎందుకు అరుస్తావు? దీనికి శిక్ష సరిపోదు. ఇటువంటి తప్పుకి పాల్పడినందుకు నీకు కుటుంబ బహిష్కరణ విధిస్తున్నాను. వెంటనే మా ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపో. నిజ నిర్ధారణ చేసుకుని నిర్ణయాలను తీసుకోండి, తొందరపడకండి. తనే ఒప్పుకుంది కదమ్మా. ఏదో కారణం ఉండే ఉంటుంది. అయితే ఆ కారణం చెప్పమానమ్మా. ఇంకే కారణం లేదండి. ఇంకేమంటావమ్మా? ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడుండకు. జీవితంలో మా కంటికి కనిపించుకు. వెళ్ళిపో. అనాథలా వచ్చాను, అనాథలానే పోతాను. 2 సార్లు మిమ్మల్ని ప్రాణాపాయం నుంచి కాపాడింది కదా, 4 రోజులు ఉండనివ్వండి. అసలు నిజం బయటపడుతుంది. 4 గోడల మధ్య నిజ స్వరూపం బయటపడింది కదా, ఇక ఉపేక్షించేదే లేదు. ఏయ్, నీకే చెప్పేది, బయలుదేరు బయలుదేరు. బయలుదేరమంటే బొమ్మలా చూస్తుంది. బంగారం ఇట్రా, ఇవి ఇందులో పెట్టు. ఇన్నాళ్టికి దొంగవి దొరికావు. ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నావు కాబట్టి ఇక నీ పేరు అర్చన. అర్చన అర్చన. అమ్మ గొప్పతనం అందరికీ తెలిసేటట్టు చేయాలి. తావు నీ రాతలో నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఏయ్, ఇంకొకసారి నా కుటుంబ సభ్యుల మీద దొంగతనం లాంటి నిందలు వేశారంటే మర్యాదగా ఉండదు. బయటికి పండి. నీ సుపుత్రుడేమి గొప్పోడు అనుకోకు. ఏదో ఒక రోజున నీకు గుండె నొప్పిని తీసుకొస్తాడు. పదవని పద. ఆనాడు అక్షయ అవన్లు ఇంటి నుంచి బయటికి పోయిన తర్వాత మనం రోడ్డు పాలయ్యాం. ఇప్పుడు అర్చన వెళ్లిపోవడం కూడా ఏదో ముప్పు ముంచుకు రావడానికి సంకేతంలా అనిపిస్తుంది. అదృష్టాలను బయటికి తరిమేసి దురదృష్టాలను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుంది. బాబు రైటర్, ఇక నువ్వు ఆపు. ఎందుకంటే నీతి నిజాయితీ అనే పదాలు అవని అర్జున లాంటి వాళ్ళని చూసే పుట్టుంటాయి. అటువంటిది అంత పెద్ద దొంగతనానికి సాహసం చేసి ఇంటి నుంచి బయటికి పోయిందంటే మనం ఊహించలేని కారణం ఇంకేదో ఉండుంటుంది. అవునా? అయితే ఆ కారణం ఏమైంటుందబ్బా? జీవితంలో మా కంటికి కనిపించుకు. వెళ్ళిపో. నువ్వు నాతో పాటుగా మా ఇంటికొస్తావా? నేను నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వెప్పటికీ నా ఇంట్లోనే ఉండొచ్చు. ఎక్కడి నుంచి బయలుదేరానో తిరిగి అక్కడికే వచ్చేసాను.
భవానీ మీరా? ఏంటమ్మా ఇక్కడున్నావు? ఏమైందమ్మా? మనం అమ్మవారికి ప్రియమైన భక్తులమే కదా, అవును. మరెందుకు మనల్ని పరీక్షలు పెట్టి ఇబ్బంది పెడుతుంది? ఏమైందో చెప్పు. పరిస్థితులు బాలేక నేనింటి నుంచి ఒక దొంగల బయటికి రావాల్సొచ్చింది. నీకు కుటుంబ బహిష్కరణ విధిస్తున్నాను. వెంటనే మా ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపో.